నమస్తే అన్న. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క వయసు కూడా ముదిరింది, వయసు అయిపోయింది. ఇంకా ఆయన బుర్ర కూడా పనిచేయదు. ఇప్పుడు మనం టెక్నాలజీ మారిన ఇప్పుడు అంతా 5G ఎలా మొబైల్ వాడుతున్నామో ఇప్పుడు అంతా 5G కేసు ఎలా చూస్తున్నారో అలాగే మన జగన్మోహన్ రెడ్డి 5Gలో 6G బుర్ర లాంటి బుర్ర అది. అందుకని చెప్పి మనం ఆ మనిషిని ఎన్నుకుంటే నెక్స్ట్ మనం 5G 6G కాకుండా మన 10Gకి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 10Gలు 6Gలు 5Gలు అంతవరకు ఓకే, కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ చేశాను చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అలాగే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అప్పులు చేసి ఇస్తున్నా అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్షం కాబట్టి ఆయన ఏదన్నా చెప్తాడు, కానీ ప్రజలు అన్నది అంతా గుర్తించుకొని ప్రజలు అభివృద్ధి చెంది ప్రజల పథకాలు అన్నీ తీసుకొని స్వీకరించి ఉన్నారు. ప్రజలందరూ ఏంటంటే జగన్నే కోరుకుంటున్నారు, జగనే వస్తాడని నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. యువతకు ఉద్యోగాలు లేవు, అన్ని అప్పులు చేసేస్తుండో, రేట్లు పెంచేస్తుండో అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని. ఈ వైసీపీ ప్రభుత్వంలోని యువతకి అన్నారు నిరుద్యోగ వ్యవస్థగా అన్నది అమౌంట్ డబ్బులు అన్నది ఈ గవర్నమెంట్లో అన్నది లేదే లేదు. టీడీపీ ప్రభుత్వంలోని ఉద్యోగాలు లేక చదువుకున్న యువతకి నిరుద్యోగ అభివృద్ధి అదే డబ్బులు అన్నది వేసేవారు. దానివల్ల ఏంటంటే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అంటే సచివాలయం ప్రతి ఒక్కరికి సచివాలయ ఉద్యోగాలు వచ్చి ఈరోజు మనిషికి శుభ్రంగా చెక్క 30,000 రూపాయలు శాలరీలు వస్తున్నాయి. ప్రతి విలేజ్కి కూడా ఒక 15 మంది 20 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకున్నారు. మరి నెక్స్ట్ వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీని ముగ్గురు ఎలక్షన్ వరకు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈడు వెళ్ళి సినిమా తీసుకుంటాడు, ఆడు వెళ్ళి మళ్ళీ ప్రతిపక్షంగా వెళ్ళి వాదింతాడు, అంతే. ఇంక అంతమించి ఏం లేదు. ఇంక ఈ లోపల చంద్రబాబు నాయుడు ఉంటాడు లేడు కూడా తెలియదు. ఓకే.